ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు తాజాగా సిఐడి నోటీసులు వచ్చింది. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును పోలీసులు సిఐడికి అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే రోజు రోజుకైతే వివాదాస్పదంగా మారుతున్నారని చెప్పొచ్చు. ఇటు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూలను అయితే చిక్కుకుంటున్న నేపథ్యంలో గతంలో జరిగిన పోలీసులతో పాటు కరీంనగర్ కమిషనర్ తో జరిగిన ఇష్యూలో మాత్రం సిఐడి నోటీసులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన వెళ్లే సమయంలో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి అయితే పోలీసులతో అయితే గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో అయితే కరీంనగర్ కమిషనర్ పట్ల అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు అయితే పోలీసులు సిఐడికి అప్పగించిన నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐడి కార్యాలయానికి అయితే విచారణకు హాజరు కావాలని కూడా కౌశిక్ రెడ్డికి అయితే సిఐడి అధికారులు అయితే నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు విచారణకు హాజరు కావాలని చేసిన నేపథ్యంలో విచారణలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఏదైతే వివరణ అయితే తీసుకొని ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. దీంతో నోటీసులపై కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే స్పందించారు. ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. తాను ఏ తప్పు చేయలేదని కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని కూడా కౌశిక్ రెడ్డి అయితే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయాలు నాపై చేయండి కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేసులు పెట్టినప్పటికీ కూడా ప్రజల తరపున పోరాటం ఆపబోనాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనిశ్చిత సైగలు చేశారన్న కారణంతో ఇటు మార్చి 29న మాత్రం స్పీకర్ ఈయనకు ఈ కేసుకు సంబంధించి ఎథిక్స్ కమిటీకి అయితే పంపినట్లు కూడా తెలుస్తుంది. అదే సమయంలో సిఐడి నోటీసు కూడా రావడంతో కౌశిక్ రెడ్డి చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగిస్తుందని కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కౌశిక్ రెడ్డి అయితే దాదాపు మొదటి నుంచి కూడా వివాదంగా మారుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అసెంబ్లీకి సంబంధించి కడియం శ్రీఆర్ పై అనుచిత ప్రవర్తనకు సంబంధించి మైనింగ్ అక్రమాలపై కూడా చర్చ జరుగుతున్న సమయంలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ని కూడా ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన సైగలు తీవ్ర దుమారం రేపాయని చెప్పవచ్చు. ఇటు కడియంను గన్తో కాల్చి పడేస్తామన్నట్లుగా సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించిన పరిస్థితిలో ఈ అంశాన్ని అయితే స్పీకర్ అయితే సీరియస్ గా తీసుకుని ఎథిక్స్ కమిటీకి అయితే నివేదించారు. అయితే గతంలో కూడా ఏదైతే అరగపూడి గాంధీతో కూడా ఘర్షణ అయితే నెలకొన్న పరిస్థితిలో అప్పుడు ఎమ్మెల్యే అరగపూడి గాంధీ నివాసానికి వెళ్లి కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని కూడా కౌశిక్ రెడ్డి సవాల్ వేసిన పరిస్థితిలో అప్పుడు కూడా వివాదంగా మారిందని చెప్పచ్చు. అదే సందర్భంలో ఇటు జనవరి లో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కూడా వీరవంకరలో పోలీసులతో కూడా కౌశిక్ రెడ్డి తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. దీనిపై కూడా ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఆయన తీరునైతే తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా
ఏదైతే కరీంనగర్ కమిషనర్ సంబంధించి ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో దానికి సంబంధించి సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అయితే సిఐడికి అప్పగించిన పరిస్థితుల్లో మాత్రం సిఐడి అధికారులు అయితే నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తిరస్కారం నేపథ్యంలో అప్పటి గవర్నర్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ అయితే పీకల్లో చిక్కుకుంటూ కష్టాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఆడియో టేబుల్ 2021లో కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆడియో టేబుల్ కూడా వైరల్ అవడంతో అప్పుడు కూడా కొంతమేర చిక్కుల్లో పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా వరుసగా కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా అతనికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు కార్యకర్తలు కూడా గ్రూప్ రాజకీయాలు చేసి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డికి అపోజిట్ గా కూడా బీఆర్ఎస్ ఏదైతే క్యాడర్ ఉందో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా మీటింగ్స్ నిర్వహించి ఆ ఎమ్మెల్యే వద్దంటూ కూడా సమావేశాలను నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండొద్దంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా ఇటు మీటింగ్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ అధినేత కూడా ఫిర్యాదు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు వివాదంలో ఉన్న ఈ కార్యకర్తలను కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. అది అయిపోయిన వెంటనే కూడా ఇటు అసెంబ్లీలో కడియం శ్రీఆర్ పై కూడా వివాద వ్యాఖ్యలు చేసిన మరుసటి 2 రోజులకే ఈ సిఐడి నోటీస్ రావడంతో మాత్రం కొంత దుమారం లేపిందని చెప్పొచ్చు. ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా తనపై కావాలని అభియోగాలు చేస్తున్నారని ప్రజల కోసం ప్రశ్నిస్తున్నానన్న నేపథ్యంలోనే తనపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా నోటీసులు అందజేస్తున్నారని కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయాలు మాత్రం నాపై చేయండి కానీ కుటుంబాన్ని వేధించొద్దంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు ఏదైతే ఉందో తనపై ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడానంటూ కూడా ప్రజల వద్దకే వెళ్లి ప్రజలపై పక్షానే పోరాడతానని కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితిలో ఏమైనా చేసినప్పటికీ కూడా కుటుంబాలను కూడా ఈ మధ్యలోకి వివాదాలకు రానివ్వద్దంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు సిఐడి సంబంధించిన ఏదైతే కరీంనగర్ లో జరిగిన సమ్మక్క సారకు సంబంధించి ఏదైతే ఉందో గొడవ, ఆ గొడవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న పరిస్థితిలో మాత్రం ఇతను వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం సిఐడి ముందు ఏ విధమైన వివరణ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏంటి గోపి అంటే హుజురాబాద్ లో వ్యతిరేకత, మంత్రులు ఎమ్మెల్యేల అసంతృప్తులు, మొత్తం మీద కౌశిక్ రెడ్డి మధ్య తరచూ వివాదాలు ఎదుర్కొనే పరిస్థితిని కనిపిస్తోంది. ఆ బీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశం ఉందా దీని మీద? మన సందీప్ అయితే దాదాపు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల అసమ్మతి కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, అన్ని కూడా వివాదంగా మారడంతో ఇటు కౌశిక్ రెడ్డిపై భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయన్నది కూడా కొంత చర్చాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటికైతే ఎలాంటి స్పందించలేదు. ఇటు మొన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా ఇటు చర్చ జరిగినప్పటికీ కూడా ఎథిక్స్ కమిటీ వేసినప్పటికీ దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కూడా ఇటు బీఆర్ఎస్ అయితే వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానిపై కూడా ఇటు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు సంబంధించి అపోజిట్ గా కార్యకర్తలు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడంతో కూడా అధిష్టానం దీన్ని సీరియస్ గా తీసుకొని వారిని కూడా సర్దుమని చర్చించిన అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు గతంలో కూడా చర్చించి వారిని కొంతమేర సంతృప్తి చెందిన అనంతరం కూడా ప్రతి ఒక్కరిని కూడా అవకాశాలు ఇస్తామని, తమ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడంతో కొంత వివాదాస్పదం అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ లో కూడా పాడి కౌశిక్ రెడ్డి దూకుడు చూసి కూడా కొంతమేర అధిష్టానం కూడా కొంత బ్రేక్ వేసే అవకాశం కూడా మనకు స్పష్టంగా ఉందని చెప్పేసి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మాత్రం తాను ప్రజల పక్షాన ఉంటూ కూడా పోరాడతానని అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో దీన్ని అధిష్టానం ఏ విధంగా చూస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.